చూడండి ఫస్ట్ వచ్చేసి రిలీజ్ చేస్తున్నా. మనం మాట్లాడిందే ఇది రిపీట్ చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఏమిటంటే మేమైతే ఇక్కడ నలుగురం కూర్చొని ఉన్నాం. అలాగే మా బ్యాక్ సైడ్ ఇట్లా కార్పెట్ కప్ ఉంది. ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారు? ఏంటి వీళ్ళందరూ ఇలా కూర్చున్నారు అని మీరందరూ అయితే అనుకుంటున్నారా? చూడండి వీటి గురించి అయితే లాస్ట్ లో చెప్తాము. ఫస్ట్ ఈ రోజు వీడియో వచ్చేసి దేని గురించో చెప్పేస్తున్నా. చెప్పు. ఏంటంటే మా మనుకైతే మేము చిన్నప్పటి నుండి అంటే చాలా మా చిన్నగానే అంత ఏజ్ ఉన్నప్పటి నుండి అయితే మేము ఎన్ని రకాల బొమ్మలు కొని ఇచ్చామో వానికి అయితే ఇప్పుడు అవి చూపిస్తాము ఒక్కొక్కటిగా. చూడండి అన్ని అయితే మిగలలేదు, కొన్ని మిగిలాయి. వీటిని అయితే చూపిస్తాము. ఇప్పుడైతే మీకైతే కొనడం అయితే చాలా అంటే చాలా రకాల బొమ్మలు అయితే తీసుకున్నాము, కానీ కాకపోతే అవన్నీ ఇప్పుడైతే లేవు. అందులో కొన్ని ఒక్కొక్కటైతే ఉన్నాయి. అవైతే మీకు ఇప్పుడు చూపిస్తాము దగ్గర నుంచి. ఓకేనా? మనం ఇక్కడ ఉన్న ఈ సైకిల్ చూసారా? సైకిల్ ఎంత అందంగా ఉందో. ఇది చాలా బాగుంది కదా. ఈ సైకిల్ కోసం అయితే మా మను చాలా ఏడ్చాడు కొనుమని. సైకిల్ కొన్నాము ఫస్ట్. చూడండి ఈ సైకిల్ అయితే నాకు 3rd క్లాస్ ఉన్నప్పుడు అయితే కొనిచ్చారు. చూడండి ఎలా ఉందో, దగ్గర నుంచి అయితే చూసేయండి ఈ సైకిల్ ఎలా ఉందో. ఓకే ఓకే ఫ్రెండ్స్, చూసేసారు కదా దగ్గర నుంచి అయితే. సైకిల్ అయితే చాలా బాగుంది, కానీ ఇటు సైడ్ పెడల్ అయితే లేదు, అలాగే చైన్ అయితే పడట్లేదు. అవి రెండు తప్ప మిగిలిన అంతా సైకిల్ అయితే బాగానే ఉంది. కానీ ఇన్ని రోజుల వరకు కూడా మేము దాన్ని భద్రంగా దాచిపెట్టాము. సైకిల్ కి అయితే స్టాండ్ లేదు, స్టాండ్ రాలేదు, స్టాండ్ లేదు. చూడండి ఎలా ఉందో. దీనికైతే ఇక్కడనైతే 2 ఇవి ఉడెన్జి పట్టుకునే తందుకు ఉంటుంది కదా, గ్రిప్ది, అదైతే ఇచ్చారు. ఒక సీటు ఉడ్డదే, కానీ దీనికైతే అసలైన బ్రేకులు లేవు. అవునవును, నిజమే. ఒక్కకుండా పోయి కింద పడుడే ఆపేదానికి. చూడండి అప్పుడైతే మనకు ఈ సైకిల్ అంటే ఏంటో తెలియదు. ఇప్పుడు చూసిరా ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుండో సైకిల్ కోసం. అయితే ఇది చాలా గట్టిగా ఉంది ఉన్న కాడికైనా సైకిల్. చూడండి ఇక్కడ వెనకాల ఎవరైనా ఎక్కించుకోవచ్చు కూడా, లగేజ్ కూడా పెట్టుకోవచ్చు, పెద్దగా ఉంది అది. ఓకే ఫ్రెండ్స్, ఈ సైకిల్ అయితే చూసేసారు కదా. నెక్స్ట్ వచ్చేసి అయితే చాలా రకాల బొమ్మలు అయితే కొన్నాము. చాలా రేటు పెట్టి అయితే తీసుకున్నాము, కానీ అన్నీ పాడైపోయాయి. కొన్ని మాత్రం వానికి నచ్చినవి మాత్రం దాచిపెట్టాము. అవైతే ఇప్పుడు మీకు ఒక్కొక్కటిగా చూపిస్తున్నాము. చూడండి ఇది రియల్ బుల్లెట్ బండి లానే ఉంటుంది. దీనికి బ్రేకులు ఉన్నాయి, కానీ ఇరగొట్టాను నేనే. చూడండి ఇక్కడనైతే కిక్ రాడ్, కానీ కిక్ అయితే కొట్టలేం. ఇదైతే చాలా రేటు పెట్టి కొన్నాడు. అప్పుడు కొనేదాకా ఒకటే పట్టిండు. చూడండి అందరు పిల్లలు అయితే మన బొమ్మలు ఏమి అని కామెంట్స్ పెడుతున్నారు. అందుకోసమే ఇప్పుడు ఈ బొమ్మలు అయితే మీకు అన్ని ఒక్కొక్కటిగా చూపిస్తున్నాము. స్టాండ్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇన్ని రోజుల వరకు కూడా అంత భద్రంగా దాచిపెట్టాము. చూడండి ఇదిగోనే ఒక 4 years అవుతుంది. అలాగే ఇక్కడనైతే బ్యాక్ బ్రేక్. ఓకే ఫ్రెండ్స్, చూడండి నా నెంబర్ ప్లేట్ ఇదే. ఓకే మను ఆడుకోవడానికి బుల్లెట్ బండి కొనుక్కుంటే ఇప్పుడు ఇంకా కొన్ని రోజులైతే రియల్ బుల్లెట్ బండి నడపడానికి కూడా సిద్ధమవుతాడు. అంత పెద్ద పెరిగాడు, అయినా ఆ బుల్లెట్ బండి అంత భద్రంగా దాచిపెట్టాము. చూసారా? ఓకే ఫ్రెండ్స్, దీన్ని అయితే చూశారు కదా నా బుల్లెట్ బండి అయితే ఎలా ఉందో. నెక్స్ట్ మనం ఇటు చిన్నగానికి చూడండి ఫ్రెండ్స్, దీంతోనైతే నేనైతే చిన్నప్పుడు చాలా ఆడుకున్నాను. ఎలా అంటే మనం మాట్లాడిందే ఇది రిపీట్ చేస్తుంది. చాలా బాగా అనిపించేది దీంతో ఆడుకుంటా. అంటే మనకు కూడా టైం తెలిసేది కాదు. చాలా ఎంజాయ్ అయితే చేసాము ఇది కొన్న కొత్తల్లో. ఓకే ఫ్రెండ్స్, దీన్ని అయితే చూశారు కదా. దగ్గర నుంచి అయితే చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూసేసారు కదా ఈ టాకింగ్ టామ్ అయితే. ఓకే నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం.
నెక్స్ట్ వచ్చేసి చూసారా, ఇది అప్పట్లో పాతకాలంలో దీపం అంటే మనకు కరెంట్ లేక ముందు వీటినైతే ఎక్కువగా అందరూ వాడేవాళ్ళు. లాంతర్ అంటారు దీన్ని. అందులో క్యాండిల్ పెట్టి దీపం వెలిగించి దీంట్లో పెడితేనైతే మనకు కొంచెం వెలుతురు ఎక్కువగా వచ్చేది. ఇది దాదాపు అప్పటి రోజుల్లో అందరికీ ఉండేది. ఇప్పుడైతే అసలు కనబడట్లేదు. అందుకోసమే దీన్ని మేమైతే భద్రంగా దాచుకున్నాము. చూసారా, ఇది ఎట్లా ఉందో అలానే ఉంది, ఏం డ్యామేజ్ అయితే కాలేదు. ఇది కూడా కొని దాదాపు 4 నుంచి 5 years అయితే అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, దీని లోపలనైతే క్యాండిల్ అయితే పెట్టుంచాము. దీన్ని కూడా దగ్గర నుంచి అయితే చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, దగ్గర నుంచి అయితే చూశారు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ అయితే చూద్దాం. ఈ కార్ అయితే కొనేదాకా ఒకటే ఏడ్చుడు మా మను. అది చూసిండైతే కొనకుండానైతే అస్సలు ఊరుకోలేదు, ఎంత చెప్పినా వినలేదు. చూడండి, ఇది వచ్చేసి రేంజ్ రోవర్ కార్ లాగా అయితే ఉంది, అందుకే నేనైతే తీసుకున్నాను. దీని కూడా చాలానే కాస్ట్, బాగానే రేటు పెట్టి తీసుకున్నాము. ఇది కూడా ఆడిండు కథం. డ్యామేజ్ అయితే ఏం కాలేదు, కాకపోతే భద్రంగా దాచుకుంటాడు వాళ్ళ డాడీ లాగానే. ఏ వస్తువు అయినా ఖరాబ్ చేసుకోడు మను. ఇది కూడా చాలా బాగున్నది, బాగా నచ్చింది మనకి. దీన్ని అయితే దగ్గర నుంచి అయితే చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసేసారు కదా. ఇది వచ్చేసి 7-seater SUV. నెక్స్ట్ టాయ్కి అయితే వెళ్ళిపోదాం. వావ్, అదైతే చాలా చాలా బాగా అనిపించేది మాకు కొత్తలో. ఇది కొన్నప్పుడు అయితే నేను కూడా దాంతో ఆడుకున్నాను. నాకు కూడా అసలు ఆడుకుంటా అంటే దాంతో టైమే తెలియలేదు కదా రమ్మను. మంచిగా ఉండేది అప్పుడు. ఇట్లా తిరుగుకుంటా మంచిగా మ్యూజిక్ వచ్చేది ఆ బాల్ నోట్లో పెడితే. మ్యూజిక్ ఉన్న ఇల్లు అయితే కలర్స్ లైటింగ్, LED లైటింగ్ తో వచ్చేది. చాలా బాగా అనిపించేది. అది దాచిపెట్టాము మా ఇంట్లో, అక్కడ షోకేజ్ లాగానైతే పెట్టుకున్నాము అది. ఓకే, మనం నెక్స్ట్ దీన్నైతే దగ్గర నుంచి అయితే చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసేసారు కదా. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఐటమ్ కి అయితే వెళ్ళిపోదాం. చూడండి, ఈ ట్రక్ వచ్చేసి నేనైతే కొన్నాను. మేమైతే JCB వీడియో తీద్దాం అనుకున్నాము, దానికైతే కొన్నాను. కానీ మా చిన్నవాడైతే చూడండి దాన్ని పిచ్చిగా ఖరాబ్ చేశాడు. వీడే ఈ గుండుగాడున్న వీళ్ళ చెల్లమ్మ. దీంతో పాటు ఇంకొక 2-3 లారీలు అయితే తీసుకున్నాము. JCB ఈ లారీలు ఒకటేసారి తీసుకున్నాము. కానీ చూడండి, దీని మీద ఉన్న జాకెట్ అయితే ఇరగొట్టేసి దీని మీద ఊకొని ఆడాడు. అందుకే ఇది చాలా బ్రాండెడ్, చాలా గట్టిగా ఉండేది, అయినా దాన్ని పగలగొట్టాడు. వెళ్ళిపోయింది. ఓకే ఫ్రెండ్స్, దీన్ని అయితే దగ్గర నుంచి అయితే చూసేయండి. దీంతో కూడా మా మను చాలా ఇసుక తేవడం అది ఇదని చాలా రోజులే ఆడుకున్నాడు. JCBలో ఇసుక ఇట్లా పోసుకుంటూ దీంట్లో పోసి ఆడుకునేది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. ఇదైతే కుమారన్న, ఇదైతే చాలా బాగుంది. దీనికైతే చూడండి, బ్యాటరీ పెట్టుకోవడానికైతే దీనికైతే ఒకటైతే స్టూల్ లాంటివి ఇచ్చారు. అది సేమ్ నిజానికి మన నిజం లారీ లాగానే అనిపించింది. దానికి బకెట్ కూడా వచ్చింది, డీజిల్ ట్యాంక్ కూడా ఉంది. చూడండి, పైన అయితే ఒకటైతే రెడ్ ఒకటైతే బ్లూ లైటింగ్ కూడా ఇచ్చారు. పోలీస్ జీపుకున్నట్టయితే గ్లాస్ లోపల సీట్స్, డ్రైవర్ సీట్, క్లీనర్. అరే మను, ఇప్పుడు ఎవరైనా ఇసుక పోయడానికి రమ్మంటే పోతావా? మొత్తం ఇరగొట్టింది, ఎట్లా పోవాలి మమ్మీ? ఇప్పుడు ఈ లారీకి ఒక జాకి తగిలించుకొని పోయినామంటే అయిపోయా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ దానికైతే వెళ్ళిపోదాం. ఇదైతే అచ్చం రియల్ దానిలాగానే ఉంది. నెక్స్ట్ ఇంకోటి
ద ఎంట్రీ కింగ్ ఈస్ కమింగ్. ట్రక్ చిన్న ట్రక్. ఇది యానిమల్స్ ఎత్తుకోబోయేది. మిలిటరీ మిలిటరీ ట్రక్ ఇదైతే. మిలిటరీ వాళ్ళు అయితే ఎటన్నా వెళ్ళగానే అయితే దీని మీద తీసుకెళ్తారు కదా. ఇక్కడ లోపల అయితే సీట్స్ ఉన్నాయి చూడండి. ముగ్గురు అయితే లోపల కూర్చుంటారు బయట గన్నులు పట్టుకొని. ఇక్కడ డ్రైవరు, ఇక్కడ లోపల ఒక గన్మన్ అయితే కూర్చుంటాడు. చూడండి కారు మంచిగా పోతారు వాళ్ళు. చూడండి కానీ నేను దీన్ని అయితే ఉష్కకి అయితే యూజ్ చేస్తాను. చూడండి దీనికైతే గ్లాసులు అయితే ఇవ్వలేదు. ఓకే దీన్ని అయితే దగ్గర నుంచి అయితే చూసేయండి. ఓకే ఫ్రెండ్స్ దగ్గర నుంచి అయితే చూసేసారు కదా. ఓకే ఇదైతే చిన్న కొంచెం ఉష్క కావాలన్న వాళ్ళకైతే నేనైతే తీసుకోవాలని అయితే ఇస్తాను. కుమార్ నీ గాన ఉష్క చెప్పు. నేనైతే మిలిటరీలో ఎక్కించుకొని పోతా. దీంట్లో ఇటు ముగ్గురు కూర్చోబెట్టుకుంటా. నేను నడుపుతా. లోపల గన్మెన్ అయితే కూర్చోబెట్టుకుని తీసుకోవచ్చు. మరి ఆడ 50 మంది ఉంటే మళ్ళా పోతాం. ఓకే నెక్స్ట్ మను నీకు ఇష్టమైన ఇంకా ఉన్నాయి కదా. నెక్స్ట్ మన మెయిన్ ఐటమ్ ఇదే. చూడండి మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇదే. ఉష్క పోసేటందుకు మెయిన్ ఐటమ్. ఇంకో ఇదైతే మా మనుకు చాలా చాలా బాగా ఇష్టం. దీనికోసం అయితే ఒక రెండు మూడు సార్లు షాపింగ్కి వెళ్ళాము జేసీబీ కావాలని. మేము వెళ్ళిన టైంకి అక్కడ జేసీబీలు ఇంత పెద్దవి లేకుండే. దీనికోసం వెతికి ఒక 3-4 షాపులు వెతికంగా ఇదైతే దొరికింది. ఇదే కావాలి నాకు, వేరే అద్దని ఒకటే అల్లరి మను అయితే. షాపులకు మేము లైవ్గా వెళ్తే అది అసలు దొరకలేదు. ఇక లాస్ట్కి వచ్చేసి ఆన్లైన్లో బుక్ చేసాము. దానికైతే దాదాపు 3500 మరి 3000 అయింది. అంత రేటు పెట్టి కొనేదాకానైతే ఇష్టపెట్టలేదు మా మను. దీన్ని తెచ్చిన తర్వాత చాలానే ఆడుకొని ఇంకా మళ్ళీ దాచిపెట్టుకున్నాడు. చూడండి ఎంత బాగుందో అది. చూడండి దీన్ని అయితే దగ్గర నుంచి అయితే చూడండి. చూడండి ఫ్రెండ్స్, దీంట్లోనైతే క్యాబిన్ లోనైతే డ్రైవర్ అయితే ఎలా కూర్చున్నాడో ఒకసారి దగ్గరకి చూడండి. డ్రైవర్ అయితే లోపలనైతే కూర్చున్నాడు. పనులు అయితే చేస్తలేడు కానీ మేమైతే రోజు అది నెలకు ఒకసారి జీతం ఇచ్చుడు అవుతుంది. చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా నా పెద్ద జేసీబీని అయితే. ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు హైటెస్ట్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఉన్న బొమ్మ అయితే ఏంటిది రమణ? అది ఇది వచ్చేసి ద వన్ అండ్ ఓన్లీ F1 కార్. చూడండి ఇది నార్మల్ రేసింగ్ కాదు ఫార్ములా 1. ఇది అమెజాన్ లోనైతే ఒక 6000-5000 వరకు అయితే ఉంటుంది. ఈ కార్ లో ఇంకా వింతేంది అంటే ఇందులో వాటర్ పోస్తే వెనకాల నుంచి ఇట్లా పొగలు వస్తాయి. చూడండి రేసింగ్ కార్ కు ఉన్న ప్రత్యేకత అయితే అయితే వాటర్ అయితే పోసుకోవాలి. బ్యాక్ సైడ్ నుంచి అయితే అది స్ప్రే వచ్చినట్టు పొగలు బయటికి వస్తా ఉంటాయి. అవి మనకు లైవ్ గా కనబడతాయి, మీకు చూపిస్తాము. ఇది మను తిరుపతికి వెళ్ళినప్పుడు అలిగినా గానీ అది ఇట్లా చూడంగానే ఆ కార్ కావాలని ఒకటే గోల. అసలే ఆయన తక్కువకి ఇయ్యననుడు 800 పెట్టి ఆ కార్ అయితే లైవ్ లో తీసుకున్నాము తిరుపతిలో. ఈ మధ్య కాలంలోనైతే మనకు ఇది ఒక బొమ్మనే కొన్నాము. ఇవన్నీ అయితే ఎప్పుడో చిన్నప్పుడు కొనుక్కున్నవి. నెక్స్ట్ ఇంకా వానికి ఇష్టమైనవి పెద్ద పెద్ద ఐటమ్స్ అయితే ఉన్నాయి. చూడండి దీన్ని అయితే దగ్గర నుంచి అయితే చూడండి. ఫస్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్, దీన్ని అయితే చూసేసారు కదా. మా చిన్నుగాడు అయితే ఇక్కడైతే ఒక నట్ అయితే ఉంటుంది. ఆ నట్టును ఆల్రెడీ ఇరగొట్టేశాడు. రోజు ఆడుకుంటున్నాడు. దీని పని కూడా వీడు ఎప్పుడో ఈ గుండుగాడు ఖతం చేస్తాడు. అగ్గో చూడండి నవ్వు. ఓకే ఫ్రెండ్స్
ఇంతటితో నా చిన్న ఐటమ్స్ అయితే అయిపోయాయి. చిన్నప్పటి చిన్న బొమ్మలు అయితే అయిపోయాయి. ఇప్పుడైతే మీకు పెద్ద పెద్ద బొమ్మలు అయితే చూపిస్తాం. చూడండి ఫ్రెండ్స్, నేను చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు ఇష్టమైన వస్తువునైతే ఇప్పుడైతే చూపిస్తాను. అదేంటిది అనుకుంటున్నారా? ఫస్ట్ వచ్చేసి రిలీజ్ చేస్తున్నా. చూడండి, దీనికి వచ్చేసి 4000 పెట్టి అయితే కొన్నాము. కానీ ఇప్పటి వరకు దీనికైన ఖర్చులు అయితే 10,000 కన్నా ఎక్కువనే ఉంటాయి. ఇదైతే ఇదే కావాలని ఒకటే గోల. మను ఈ సైకిల్ అయితే చాలా రోజుల వరకు నడిపాడు. దీని మీదే సైకిల్ దొక్కడం అయితే నేర్చుకున్నాడు. చూడండి, ఇది బండలాగా ఆగేది సైకిల్. ఇది చాలా అంటే చాలా గట్టి సైకిల్. చూసారా పాపం, తుప్పు పట్టి పక్కకేస్తే ఎలా అయిందో చూడండి. నేనైతే కొన్ని రోజులైతే దీన్ని వాడకుంటే చాలా ఘోరమైంది. నేను వచ్చేసి 4 years అప్పుడైతే ఈ సైకిల్ కొనుక్కున్నాను. ఇప్పుడు నాకు 12 years, దాదాపు ఒక 8 years కన్నా ఎక్కువనే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా నా సైకిల్ వచ్చేసి. ఇది అయితే మంచిగా చేపించుకుంటాను నేనైతే. చూడండి, ఇంకో సైకిల్ కూడా ఉంది. దాన్ని అయితే వేరే వాళ్ళకైతే ఇచ్చేసాం, మన సబ్స్క్రైబర్స్కే. మీరైతే ఆ వీడియో చూడకుంటే చూడండి. ఓకే, నెక్స్ట్ సైకిల్ అక్కడ పక్కకి ఎట్టుపో, మనం గోడ దగ్గర పెట్టుకోవాలి. నడుస్తలేదు పాపం, ఆయిల్ అయిపోయింది. చూడండి, నెక్స్ట్ వచ్చేసి నాకు ఇష్టమైన స్పోర్ట్స్ బైక్. ఈ బైక్ అయితే అక్కడికి షాప్కి వెళ్ళినప్పుడు నాకు ఇదే కావాలంటే దీనికి ఎంత తెలుసా, 13,000 రూపాయలు పెట్టి ఈ బైక్ అయితే కొనడం జరిగింది. చూడండి, దీనికైతే హ్యాండిల్ అయితే ఇరిగింది మా చిన్నుగాని వల్లనే. ఇది కూడా చాలా రోజులే నడిపాడు బండి. చూడండి, ఇదేనా బండి. చూడండి, దీనికైతే టైర్స్ వచ్చాయి. ఆ టైర్స్ని అయితే తీపిచ్చేసాను చిన్నగా దెబ్బకు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా నా బండి అయితే ఎలా ఉందో. చూడండి, నా బైక్ మొత్తం మంచిగానే ఉంది, కానీ ఒక హ్యాండిల్ అయితే పోయింది. హ్యాండిల్ కొత్తది ఎంచుకుంటే చాలా బాగా నడుస్తుంది. ఇది అయితే ఆన్ కూడా అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నడిపేవుదా దాన్ని. ఛార్జింగ్ పెట్టిన తర్వాత నువ్వు నడిపేవు. సైడ్ అయితే పెట్టేస్తున్నా, ఛార్జింగ్ పెడదాం. చూడండి, నెక్స్ట్ నాకు ఇష్టమైన నా ఫస్ట్ 4-wheeler అయిన జీపు. ఈ జీప్ అయితే ఎంత బాగా మనకైతే చాలా ఇష్టము. దీనికైతే 25,000 పెట్టి అయితే ఈ జీప్ కొన్నాము మన కోసం. ఇదైతే చాలా నడిపాడు జీపు. చూడండి, ఇదైతే ఇప్పుడైతే పని చేయట్లేదు. కాకపోతే పక్కకు వేయడం వలన ఇది ఖరాబ్ అయితే అయింది. కొంచెం రిపేర్ చేయించితే అవుతుందో చూడాలి మరి. ఓకే ఫ్రెండ్స్, చూడండి, పర్వాలేదు, బాగానే పోతుంది, కానీ ఇద్దరిని మోస్తుంది ఇప్పటికైనా. కుమార్ అన్ననైతే దొబ్బుతున్నాడు, ఇదైతే వెళ్ళట్లేదు. దీన్ని కూడా సైడ్లో పెట్టేద్దాం. కాకపోతే ఇది కొంచెం డ్యామేజ్ అయితే అయింది. దీన్ని షాప్కి వెళ్ళి మంచిగా అవుతుందో చూడాలి. చిన్నగానికైతే సంబరం అవుతుందని పోతే ముసి నవ్వుతుండు. ఓకే ఫ్రెండ్స్, దీన్ని కూడా చూసేశారు కదా. చూడండి, ఇక్కడనైతే బ్యాటరీ సెటప్ అంతా ఇక్కడనే ఉంది. దీనిదైతే ఓకే, నెక్స్ట్ దాంట్లోకి అయితే వెళ్దాం. నెక్స్ట్ వచ్చేసి ఈ జనరేషన్ లో కొన్న నాకు ఇదైతే భారీ బడ్జెట్ తోటి ఊడుకున్నది సైకిల్. చూడండి, నాకు ఇప్పుడు ఇష్టమైన చాలా అంటే చాలా ఇష్టమైన ఇది వచ్చేసి భారీ బడ్జెట్ తోటి కూడుకున్న సైకిల్. చూడండి ఎలా ఉంటుందో ఇది.
లేటెస్ట్ సైకిల్ మళ్ళీ చూడండి, ఇది వచ్చేసి నా ఛార్జింగ్ సైకిల్, ఈ మోట్రాన్ కంపెనీది. చూడండి, దీన్ని వచ్చేసి నేను ప్రతిరోజు ఇప్పుడైతే యూజ్ చేస్తున్నాను. కుమార్ అన్న కూడా చాలా యూజ్ చేస్తున్నాడు దీన్ని అయితే. ఇప్పుడు ఇన్ని బొమ్మల్లో నుంచి అయితే ఇది ఒకటే వాడుతున్నాడు. చూడండి, దీంతో వచ్చేసి 442 కిలోమీటర్స్ అయితే తిరిగాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూడండి నేనైతే నడిపి చూపిస్తాను. ఇదైతే ఇప్పటికీ 40 కిలోమీటర్ మైలేజ్ అయితే ఇస్తుంది. ఒక్కసారి ఫుల్ బ్యాటరీ పెడితేనైతే ఫుల్ ఛార్జింగ్ చేస్తే 40 కిలోమీటర్స్ వరకు మనం అయితే వెళ్ళచ్చు. ఒక్కసారి కూడా ఈ షాప్ కూర అంటే కూడా నడుచుకుంటూ పోడు, దానిపైనే పోతాడు. దాన్ని ఇక రోజైతే యూజ్ చేస్తుండు. కానీ దానికి వచ్చేసి అయితే ఫుల్ అంటే ఫుల్ రేటు 35,000. 35,000 35,000 అంటే ఒక బండితో సమానం అన్నట్టు అది. చూడండి, ఇది వచ్చేసి 35,000, కానీ ఇది కూడా బండి లానే పర్ఫార్మ్ చేస్తుంది. కానీ బండికి బదులు సైకిల్ అన్నట్టు. ఇది సైకిలే బండి బండి ఆరను డిస్ప్లే కూడా ఉంటది. చూడండి ముందు మనం ఎన్ని గేర్లు పడతాయి చూడండి. 1 2 3 4 5 గేర్స్, 5 గేర్స్. ఇక్కడ ముందర లైట్ కూడా వస్తాయి చూడండి. మీకు ఇక్కడ మనం లైట్ కూడా వచ్చింది చూడండి. లైట్ కూడా ఆప్షన్ ఉంది. ఇంకా బ్రేక్స్ ఉన్నాయి, గేర్లు ఇక్కడ కూడా ఉంటాయి. మనం దీన్ని తొక్కుంటూ కూడా వెళ్ళచ్చు. ఛార్జింగ్ పెట్టి రేసింగ్ కూడా ఉంటుంది, రేసింగ్ తో కూడా వెళ్ళచ్చు. ఇక్కడ రేసింగ్ దిగితే ఇలా వెళ్ళిపోతుంది. ఇదైతే రోజు కనీసము ఇంటి దగ్గర ఉండడంటే ఎప్పటికీ యూజ్ చేస్తానే ఉంటాడు దీన్ని. చూడండి, బండి కొంటేనైతే దీనిలో పెట్రోల్ లేదా ఛార్జింగ్ అయిపోయినా మనం దొబ్బుకుంటూ వెళ్ళాలి. కానీ ఇది ఏం కాదు, తొక్కుకుంటూ రావచ్చు. ఓకే, మనుకైతే చాలా రకాల బొమ్మలు అయితే కొనిచ్చాము. మను కోసం కొన్ని కొన్నాము, వీడియోల కోసం కొన్ని కొన్నాము. ఇంకా అవన్నీ ఉంటేనైతే చాలా బొమ్మలు అయ్యేటి. ఒక రూమే సరిపోయేది కాదు. కాకపోతే చాలా వరకు ఖరాబ్ అయ్యాయి. ఖరాబ్ కాగా మిగిలిపోయిన వస్తువులు అయితే ఇవి మెయిన్ అయితే దాచి పెట్టాము. ఓకే, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ అన్ని రకాల బొమ్మలతో వీడియోలు అయితే ఉన్నాయి. అవైతే ఖచ్చితంగా అందరూ చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.